హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లీశ్వరి తెలుగమ్మాయి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బ్యాంబో చికెన్, బొంగు చికెన్ అనమాట. ఎలా తయారు చేయాలో చూడండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బొంగు చికెన్. గోదావరి స్టైల్లో చూపించబోతున్నాను, చూడండి. కావలసిన పదార్థాలు: చికెన్ 1/2 kg తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్, పెరుగు, జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, గరం మసాలా పౌడర్, కారం, సాల్ట్, నిమ్మకాయలు 2, పసుపు, ఆయిల్, కొత్తిమీర. ముందుగా చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాము మసాలాలన్నీ పట్టించి. కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, పెరుగు, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర, యాలకులు, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ ఆనియన్స్ 2. మరి బ్రౌన్ కలర్లో వేయించకూడదు, కొంచెం రెడ్గా ఉన్నప్పుడు వేసేసుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల మనకి ఈ బ్యాంబో చికెన్ మంచి టేస్ట్ ఉంటుంది. గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు నిమ్మరసం వేసుకుందాము. 2 నిమ్మకాయలని రసం తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుందాము. చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మసాలాలన్నీ పట్టేటట్లు కలిపేసుకుని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్ బాగా పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు 1 గంట సేపు మ్యాగ్నేట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చికెన్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని, ఇది వెదురు బొంగు కర్ర అనమాట. ఇప్పుడు ఈ కర్రలో మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని మంటలో ఇప్పుడు మనం కాల్చుతాం అన్నమాట. ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకొని 1 ఉల్లిపాయని మనం ఇలా ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవడం వల్ల మనకి చికెన్తో పాటు ఈ ఉల్లిపాయ ముక్క కూడా బాగా మగ్గి మనం చికెన్తో పాటు తింటుంటే ఆ టేస్ట్ భలే ఉంటుంది. మనం ముందు బ్రౌన్ ఆనియన్స్ వేసాం కదా, అవి వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి బ్రౌన్ ఆనియన్స్ ముందు వేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసేటప్పుడు మనం ఇలా వెదురు బొంగు కర్రలో పెట్టుకునేటప్పుడు 1 ఉల్లిపాయను పొడవుగా కోసుకుని వేసుకోవడం వల్ల చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ముందు ఈ వెదురు బొంగు కర్రలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అడుగున. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చికెన్ని ఇందులో వేసుకుందాము. ఈ విధంగా మొత్తం చికెన్ అంతా వేసేసుకుందాము.
ఓకే ఫ్రెండ్స్, మనం చికెన్ని కర్రలో వేసేసుకున్న తర్వాత చుట్టూ నీట్గా ఒక క్లాత్తో తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత నెక్స్ట్ అరిటాకులు అనమాట. అరిటాకుల్ని మనకి లోపలికల్లా బయటికి రాకుండా నొక్కేసుకోవాలి. ఈ విధంగా నొక్కేసుకున్న తర్వాత అరిటాకుల్ని పెట్టి పైన చపాతీ ముద్ద పెట్టుకోవాలి. ఈ విధంగా మనం చపాతీ ముద్దను పెట్టుకోవడం వల్ల మనకి లోపల చికెన్ బయటికి రాకుండా ఉంటుంది మనం కాల్చేటప్పుడు. సో ఇక్కడ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు కాల్చేద్దాం. ఇప్పుడు నిప్పు రాజేసి పుల్లలు అవి మంట పెట్టాలి. మంట బాగుండాలన్నమాట. ఎక్కువ పుల్లలు పెట్టి మంట బాగుంటే మనకి తొందరగా బ్యాంబో చికెన్ అనేది రెడీ అవుతుంది. దగ్గరికి తీయండి సార్. కర్ర మండుతూ ఉంది. మంట అంతా ఇటువే పక్కన గాలికి అంతా అవుతుంది, కంగారు పడకండి. తీయండి అలా. ముందు ఎప్పుడో కట్టేసి చెప్తున్నా. కొంచెం తగ్గినట్టు కొంచెం దూరంగా కూర్చుంటాను. ఓకే, తగ్గుతుంది కదండి బాగానే మంట. అట్లా బ్యాంబో చికెన్ తయారవడానికి మనకి 30 నుంచి 45 నిమిషాలు టైం పడుతుంది. ఎలా పట్టుకుంటారు. 45 నిమిషాలు మనం మంట ఈ నిప్పుల మీద బాగా కాల్చుకున్న తర్వాత మనకి బ్యాంబో చికెన్ రెడీ అయిపోయింది. సో మనకి కర్ర బాగా కాలింది కదా, లోపల చికెన్ చాలా బాగా సాఫ్ట్గా రెడీ అయిపోయి కుక్ అయ్యింది. బ్యాంబో చికెన్ ఈజ్ రెడీ. బ్యాంబో చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఒక ప్లేట్లో అరిటాకు వేసుకోవాలి. మనం వెదురు బొంగు కర్రలో మనం పెట్టిన అరిటాకులను తీసేసి ఇప్పుడు ఈ ప్లేట్లో మనం కుక్ చేసుకున్న చికెన్ని వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందులో ఆనియన్స్ వేసాం కదా, ఉల్లిపాయ ముక్కలు, అవి కూడా బాగా కుక్ అయినాయి చికెన్తో పాటు. చూసారా చికెన్ని పట్టుకోగానే సాఫ్ట్గా ఎలా విడిపోతుందో.
మ్యాగ్నేట్ చేసాము కదా, ఈ చికెన్ మనం మ్యాగ్నేట్ చేసి ఇలాగా మనం కర్రలో పెట్టి కాల్చాం కదా, చికెన్ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మామూలు చికెన్కి ఈ వెదురు బొంగు కర్రలో మనం చేసిన చికెన్కి చాలా తేడా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట మనకి చికెను. చాలా సాఫ్ట్ ఎమ్మీగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది ఈ వెదురు బొంగులో చికెన్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వెదురు బొంగులో చికెన్ సూపర్, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.